పెందుర్తి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అన్నంరెడ్డి అదిప్రాజ్ శుక్రవారం ఉదయం పెందుర్తి తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో పెందుర్తి నియోజకవర్గంలో రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని ఆయన తెలిపారు. మే 13వ తేదీన జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పెందుర్తి నియోజకవర్గ ప్రాంత ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో రెండోసారి మళ్ళీ పెందుర్తి నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మరి వాళ్ళ నామినేషన్ వేయడం జరిగింది. వాళ్ళ పెద్దలందరూ ఆశీస్సులతో, కార్యకర్తలందరూ ఆశీస్సులతో ఈరోజు మళ్ళీ నామినేషన్ వేశాం. ఏదైతే ముహూర్తం సమయం దగ్గర పడుతున్నటువంటి తరుణంలో సింపుల్గా మరి మొదటి సెట్ అనేటువంటిది ఈరోజు వేయడం జరిగింది. మళ్ళీ రేపు లక్షవారం నాడు 25వ తారీఖున పెద్ద ఎత్తున మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరూ ఆశీస్సులతో మళ్ళీ 25వ తారీఖున ఇంకొక సెట్ వేయడం అనేటువంటిది జరుగుతుంది. ఏదైతే ఇవాళ చాలా ధైర్యంగా మేము ప్రజల్లోకి వెళ్ళేటువంటి ఒక గౌరవాన్ని, అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మాకు కల్పించారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో లాగా ఏదైతే అనేకమైనటువంటి హామీలు ఇచ్చి 600 పైచీలకు హామీలు ఇచ్చి దాని మీద ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి దాన్ని అమలు చేసే బాధ్యత నాది అని ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు సంతకం పెట్టి ఏ రకంగా ప్రజలను మోసం చేశారో మనం చూసాం. ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చినటువంటి పరిస్థితులు లేదు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నెరవేర్చుకుంటూ ఎక్కడ కులాలు చూడకుండా, మతాలు చూడకుండా, రాజకీయాలు చూడకుండా, పార్టీలు అన్నటువంటి చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా వాలంటీర్ వ్యవస్థ ద్వారా, సచివాలయం వ్యవస్థ ద్వారా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నారు. వాళ్ళు పెన్షన్లు ఇంటికి తెచ్చిచ్చేటువంటి కార్యక్రమం కానివ్వండి, రేషన్ ఇంటి దగ్గరలోకి తెచ్చిచ్చేటువంటి కార్యక్రమం కానివ్వండి, ప్రజలకి ప్రతి ఒక్క ఏదైతే ప్రజల వద్దకే పాలన అనేటువంటి ఒక నినాదానికి ఇవాళ నిజమైనటువంటి రూపకల్పన ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో జరిగిందనేటువంటిది నేను తెలియజేసుకుంటూ, మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ఆయన ఆశీస్సులతో మేము ఈ ప్రాంతంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలే శ్రీరామ రక్షగా రేపు మళ్ళీ మమ్మల్ని గెలిపిస్తాయని చెప్పి కోరుకుంటూ, మరి పెందుర్తి నియోజకవర్గ ప్రజలందరినీ కూడా చేతులు జోడించి కోరుకుంటున్నాను. మీ అందరి ఆశీస్సులు మనస్ఫూర్తిగా అందించి మళ్ళీ ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజార్టీతో నన్ను, అదే రకంగా బూడి ముత్యాల నాయుడు గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఆశీర్వదిస్తారని చెప్పి కోరుతున్నాను.